హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో నుండి బయటికి వచ్చేసినందుకు కేదార్ చాలా చాలా బాధపడుతూ కుప్పకూలిపోతాడు. దాంతో దాత్రి కేదార్కి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక్కడేమో యువరాజు ఏం చేసినా కూడా మళ్ళీ ఈ ఇంటికి తిరిగి పెట్టలేరు నిషిక అని యువరాజ్ చాలా కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉంటాడు. అప్పుడే దాత్రి కేదార్తో, చూడు కేదార్, 5 మినిట్స్ ఆగు. మనల్ని ఇంట్లో నుండి బయటికి గెంటేశామని వెర్రువేగుతున్న అతడే పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. చూస్తూ ఉండు కేదార్, చూస్తూ ఉండు అని దాత్రి చెబుతుంది. దాంతో వెంటనే దాత్రి దగ్గర నుండి ఏవో కొన్ని మెసేజ్లు, వీడియోస్ మొబైల్కి వెళ్ళిపోతూ ఉంటాయి. నికషతో విర్రవీగుతూ మాట్లాడుతున్న యువరాజ్, ఏంటబ్బా వీడియో మెసేజ్ వచ్చాయి అని ఓపెన్ చేసి చూసుకునేసరికి వెంటనే దాత్రి కేదార్ ఒక చోట కూర్చొని ఉంటే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మోకాళ్ళ మీద వాళ్ళ ముందు కూర్చొని, ప్లీజ్ మీరు ఏం చెప్పినా చేస్తాను, దయచేసి ఈ వీడియోలో మాత్రం మా ఇంట్లో వాళ్ళకి చూపించకండి, పంపించకండి, మీరేం చెప్తే అది చేస్తాను అని మోకరిల్లి బతిమిలాడుతూ ఉంటాడు. అయితే మేము తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, నువ్వే ఆ ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళాలి అని దాత్రి చెబుతూ ఉంటుంది. దాంతో యువరాజ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నీకు ఇక ఏ ఆప్షన్ కూడా లేదు యువరాజ్, నీ ఇష్టం అని దాత్రి చెబుతుంది. అలా దాత్రి కేదార్ల లగేజ్ అంతా కూడా యువరాజే స్వయాన మోసుకొని వెళ్ళిపోతూ స్వాగతం పలుకుతూ దగ్గరుండి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఏంట్రా అబ్బోడా, ఈ పులోర్ అవతాడం వల్ల సామాను నువ్వు మోసుకురావడం ఏంటి? ఇంట్లో నుంచి పంపించేసిన వీళ్ళని నీ ఎందుకు ఇంట్లోకి పంపించేశావు? వాళ్ళు ఎందుకు తీసుకొస్తున్నావు అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది. ఇక మీదట వీళ్ళు ఇక్కడే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు అని యువరాజ్ అంటే, లేదు ఏం మాట్లాడుతున్నావు యువరాజ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు వీళ్ళు మన ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. ఏ నిన్ను అంటూ నిషి దాత్రి చెంప పగలగొట్టబోతూ వెంటనే యువరాజ్ నిషి చెంపల పగలగొడుతూ, ఏ నిషి, చెప్తుంటే నీకు అర్థం కావటం లేదా? ఇక మీదట వీళ్ళు మన ఇంట్లోనే ఉంటారు అని నిషిని కొట్టి మరీ యువరాజ్ చెప్పడంతో అందరూ షాకింగ్గా